సో ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరిగినటువంటి అంశం. అయితే చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్ అంటే వణికిపోవాలి. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఇంత పెద్దవాళ్ళు ఉన్నా వదలదు. సో ప్రజలారా మీరేమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒకవేళ గాంధీ ఎట్లా దొరుకుతారు? మొన్న బెంగళూరులో చూసినాం మనం. పట్నం నుంచేలే చాలా మంది పోయి ఈ డ్రగ్స్ తీసుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటీషియన్స్ కావచ్చు అడ్డంగా దొరికారు. పోలీసులు ఇప్పటికీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అందులో ప్రధానంగా హేమ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ తెలంగాణలో గత ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ను ఉపేక్షించవద్దు, ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించాలి, కట్టడి చేయాలి, పూకొటి వేలతో పెకిలించాలి. డ్రగ్స్ మాట వింటేనే వణికిపోవాలి. డ్రగ్స్ తీసుకున్నోడు ఎంత పెద్దోడైనా, ఎంత ఎదిగినా, ఎంత పైసలున్నోడైనా వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా?